Hey, hello, namaste. Welcome back to my Sri channel, Sri Blogs. Good morning, everybody. Breaking news. దేని గురండి ఈశ్వర్ మామ ఈశ్వర్ మామ దేని గురండి మాటలు జాగ్రత్తగా రానిండి అంటున్నారు. ఆ, నాకు కొద్దిగా తెలుగులో మాట్లాడడం కన్ఫ్యూజన్ అవుతాను. ఆ ఒక ఓడు క్లియర్గా పలకలేను, ఫ్లూయెంట్గా పలకలేను. ఆ, మాటలు మాట్లాడడానికి తడబడను కానీ కొద్దిగా అవే అనేది రాదు. ఎందుకంటే ఆ, ఆ, చెప్పడం రాదు. అందుకే కదా నాకెలా వచ్చో అలా చెప్తున్నాను. నన్ను నమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాలి కదా. సరే, మీరు వచ్చి నాకు తెలుగు లిట్ నేర్పించండి. సంస్కృత్ అంటే ఏదో వచ్చిరాని చదువుతాం. ఇంకా తెలుగు లిట్ అనేది అయితే స్పష్టంగా వస్తుంది కదా. తెలుగు రాయడం రాదు, చదవడం రాదు. తెలుగు ఏదో ఇంగ్లీష్ అంటావా, ఊ, ఈ అంటాం అంతేగాని అమ్మా, అయ్యా, ఉన్నారా అని చదువుతాం అంతే. అయినా ఈశ్వరమ్మ, నీ ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. నెంబర్ పెట్టనులే కానీ నువ్వు ముంబై వచ్చాయి మామ. ముంబై డోంబ్లీ ఈస్ట్లో ఉంటాను, వచ్చాయి. వినాయకుడు గుడి ఉంటుంది, అక్కడికి వచ్చి కాల్ చేయి, నేను వస్తాను. కాల్ కాదు, అక్కడికి వచ్చానని చెప్పు. మెసేజ్లో నేను వచ్చేస్తా, తెచ్చుకుంటా మా ఇంటికి. మనం మాట్లాడుకుందాం కాఫీ షాప్కి వెళ్ళి, కాఫీ కేఫ్కి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే. నేను ఏం తప్పు మాట్లాడానే బాబు? ఏం తప్పు మాట్లాడా నేను? ఆమె అక్కడ నిజామాబాద్లో ఫ్రాడ్ అవుతుంది, అలా వెళ్ళి మోసపోవద్దు అంటున్నాను. ఇప్పుడు మామ, మంచి వాళ్ళు ఒక నిమ్మకాయ ఇస్తేనే మన రోగాలు ఒంట్లో ఏమేమి ఉన్నాయో అవి కొద్దిగా క్లియర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక బొట్టు పెడితేనే మంచిగా పీస్ ఆఫ్ మైండ్గా ఆలోచించే వాళ్ళు కూడా చేంజ్ అయ్యి ఉన్నారు. అలా ఉండాలి కానీ దైవ కార్యం ఇలా డబ్బులు దోచుకోవడం ఏంటి మామ? ఎట్లా మంచిగా ఉంది? మనకి ఇదేమన్నా మంచిగా ఉందా? చూడ్డానికి అక్కడ అమాయకమైన జనం వెళ్తున్నారు, అందుకే అది స్టాప్ చేయమని చెప్పా. అక్కడ ఆమె లలితాంబికను తెచ్చి మణిదీపేశ్వరి మాత అని ఎలా చెప్తారప్ప? లలిత వాళ్ళకి పూజ చేసే వాళ్ళకి తెలీదా ఏదేమో ఎలాంటిదో అని? ఇప్పుడు ఒక దైవం దగ్గరికి వెళ్ళాలంటే భక్తితోనే మామ వెళ్ళేది. అంత దూరం పెట్టుకుని వాళ్ళు ట్రావెల్ చేసి వస్తున్నారు, కనీసం వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా లేవు అక్కడ. వాటర్ తాగుదామన్నా, ఎక్కడన్నా రెస్ట్ రూమ్కి వెళ్దామన్నా లేవు అలాంటివి. దొంగ పనులు